హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్విక్ అండ్ సింపుల్గా ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. చేసుకున్న వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకేనా? లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత ఎగ్స్ ఇలా హాఫ్గా కట్ చేసి వేసుకోండి. నేనైతే 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసి కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. ఆ ఎగ్ ఫ్రైకి బాగా పట్టే విధంగా కలుపుకోండి. ఇలాగా తర్వాత రైస్ తీసుకొని పొడి పొడిగా దాంట్లో వేసేసుకోండి. ఇలాగ మొత్తం కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూను ధనియా పౌడరు, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసి తర్వాత పించ్ ఆఫ్ కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని వేసుకోండి. అంతే, సింపుల్ ప్రాసెస్. ఆనియన్ విత్ లెమన్తో ఫ్రైడ్ రైస్ టేస్టీగా చాలా చక్కగా ఎంత బాగుందో చూడండి. లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.